ఈరోజు ఆరాధనలో మిమ్మల్ని మీరు మర్చిపోయి దేవుని ఆరాధించారు ఈరోజు. హల్లెలూయా. ఒకసారికి దేవునికి మహిమకరంగా మరి వర్షిప్ టీం అందరూ కూడా దేవుని చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి హార్వెస్ట్ ఫెస్టివల్ బ్రిడ్జ్ ఆఫ్ హోప్ చర్చ్ లో జరిగించాలని ఆశపడుతూ అందరికి తెలియజేయడం జరిగింది. మరి లాస్ట్ సండే కూడా అనౌన్స్ చేయడం జరిగింది, వాట్సాప్ గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది. అందరూ కూడా సిద్ధపడి వచ్చినందుకు వందనాలు. మరి మన టీం మెంబర్స్ వాళ్ళందరైతే నిన్న రాత్రి అంతా ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉండి అరేంజ్మెంట్స్ కానీ మొత్తం డెకరేషన్స్ అలా స్టార్టింగ్ ఎంట్రన్స్ గ్లాస్ డోర్ దగ్గర నుంచి మొత్తం అన్ని డెకరేషన్స్ చేసుకుంటూ వచ్చారు. అది డెకరేషన్ అంటే చాలా పెద్దగా ఉంటుందని మీరు అనుకోకండి. పెద్ద పెద్ద బెలూన్లు అక్కడ ఒక నుంచి బెలూన్ ఇక్కడ తీగా అట్లా సింపుల్ గా ఉంచాలని చెప్పి నేనే చెప్పాను వాళ్ళకి. సో సింపుల్ గా చేశారు, కానీ వారు మంచి కూరగాయలు అదే విధంగా వెజిటేబుల్స్ ఆ యొక్క హార్వెస్ట్ అనే ఒక పదానికి నిదర్శనంగా ఎలా ఉండాలి అని చెప్పి ఆ యొక్క వాతావరణానికి తయారు చేయడానికి తీసుకొచ్చారు. వాక్యంలోకి వెళ్దాం. మనం ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చినా ఏ విధముగా వచ్చినా అన్ని మన పేరు అన్ని పక్కన పెట్టి కొద్ది నిమిషాలు గాడ్స్ వర్డ్ మీద దేవుడి వాక్యం మీద ఫోకస్ చేసుకొని మంచి విషయాలు నేర్చుకుందాం. రెడీ? సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది సండే గురించి సిద్ధపడ్డారు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చెప్తాం ఎవ్రీ సండే ఇస్ ఏ సెలబ్రేషన్. ప్రతి ఆదివారం ఒక పండుగ. ఎవ్రీ సండే ఇస్ ఏ ప్రిపరేషన్. ప్రతి ఆదివారం ఒక సిద్ధపాటు. ఎవ్రీ సండే ఇస్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. ప్రతి ఆదివారం ఒక రూపాంతరం పొందుకునే సమయము. అంటే ఎవ్రీ సండే ప్రతి ఆదివారమే కాదు, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఎలా ఉంటుందో తెలుసా? ఒక పండుగ, ఒక సిద్ధపాటు, రూపాంతరం పొందడానికి అది మంచి సమయం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు నాకు మాటలు జ్ఞానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. హల్లెలూయా. మీరు చిన్నప్పటి నుంచి హార్వెస్ట్ ఫెస్టివల్స్ ని చూస్తూ ఉంటారు, జరుపుకునే ఉంటారు సంఘాలలో, చర్చెస్లలో. ప్లస్ మీరు మీ యొక్క జీవితంలో గొప్ప హార్వెస్ట్ ని చూశారు, గొప్ప ఆశీర్వాదాలు చూశారు, దేవుడు చేసిన గొప్ప కార్యాలు చూశారు, అద్భుత కార్యాలు చూశారు, మంచి సాక్ష్యములు కూడా మనం విన్నాం. ఈ రోజున దేవుడు ప్రతి ఒక్క సాక్ష్యము కూడా మరి దేవుడు మన జీవితంలో చేసిన ఒక అద్భుత కార్యం ఎన్నో మనం చూసుకుంటూ వస్తున్నాం, చూస్తాం కూడా. అయితే ప్రతి ఒక్క అద్భుత కార్యం ప్రతి ఒక్కటి కూడా ఒక హార్వెస్టే, ఒక కోత మనకి. అయితే ఈ కోతలోకి, ఈ హార్వెస్ట్ లోకి ఎలా వెళ్తారు? అసలు మనము విశ్వాసిగా మనం ఏం చేయాలి? ఎలా వెళ్తారు? వెళ్ళిన తర్వాత ఈ హార్వెస్ట్ ని మనం అంతా తినేసి హ్యాపీగా రిలాక్స్ గా ఉండాలా, లేకపోతే ఈ హార్వెస్ట్ అసలు మనం ఏం చేయాలి అని కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. రెడీయా? ఓకే. సో ఇక్కడ అసలు హార్వెస్ట్ ఇచ్చేది ఎవరు, ఆశీర్వాదం ఇచ్చేది ఎవరు, విడుదల ఇచ్చేది ఎవరు అని బైబిల్లో చాలా క్లియర్ గా సింపుల్ గా మాట ఉంది. పౌలు ఏమంటున్నాడంటే, నేను నాటి తిని. ఏం నాటాడంట? విత్తనం గురించి మనం ఏం నాటుతాం చెప్పండి? విత్తనం గురించి నాటుతాం. ఏం నాటుతాం? జనరల్ గా భూమిలో విత్తనాలు నాటుతాం. నేను నాటి తిని, నేను నాటానండి. నా సహోదరుడు, నా తోడుగా ఉన్న వ్యక్తి అపోలో ఏం చేశాడంట? ఆ విత్తనం నాటిన చోట ఏం చేశాడు? వచ్చి నీళ్లు పోసాడు. వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడు. ఇక్కడ ఈ వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడు అనే ఒక పదములో వృద్ధి అన్న ఒక పదాన్ని మనము ఫోకస్ చేద్దాం. ఈ వృద్ధి నాటినందుకు రాలే, నీళ్లు పోసినందుకు రాలే. ఎందుకంటే చాలా మంది నాటుతారు, చాలా మంది నీళ్లు పోస్తారు. వృద్ధి దేవుడు కలుగ చేయకపోతే అది వృద్ధి రాదు. అర్థమవుతుందా? చాలా మంది నాటుతారు, చాలా మంది నీళ్లు పోస్తారు, కానీ వృద్ధి దేవుడి దగ్గర నుంచి కలగకపోతే వారి జీవితంలో వృద్ధి అనేది రాదు. అందుకే క్లియర్ గా అక్షరానికి చూసినట్లయితే ఇక్కడ వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే అని ఉంది. దేవుడే, ఆయన మాత్రమే. సో ప్రతి ఒక్కరి జీవితంలో వృద్ధి, అభివృద్ధి, విడుదల, ఆశీర్వాదము
ఇలాంటివి అద్భుత క్రియలు, ప్రతి సాక్ష్యం ఏదైనా సరే అది కలగాలంటే అది దేవుడి దగ్గర నుంచే రావాలి. దేవుడి దగ్గర నుంచి రావాలి అని అంటే ఇక్కడ రెండు పనులు జరిగాయి. ఆ రెండు పనులు ఏంటి తెలుసా? పౌలు ఏం చేశాడు? నాటాడు. అపోలో వచ్చి నీళ్లు పోసాడు. మన జీవితంలో మనము నాటాలి, విత్తనాన్ని నాటాలి. విత్తనం నాటాలి అనగానే మన యొక్క మనస్సులో ఏ దృశ్యం వెళ్తుందో తెలుసా? మనం ఒక పొలంలో నిల్చున్నట్టు అక్కడ కొంచెం గుంట తవ్వి ఆ విత్తనాలు నాటుతున్న ఒక దృశ్యంని మనం ఊహించుకుంటాం వెంటనే. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఈ పొలంలో నిల్చోవడం అనేది మన జీవితం. ఆ పొలం అనేది ఏంటి తెలుసు? ఒక జీవితము, మన వ్యక్తిగత జీవితము. ఆ మన వ్యక్తిగత జీవితములో మనం ఏమి నాటుతున్నాము, ఆ నాటిన దానికి నీరు పోసిన తర్వాత ఏమి నాటుతామో, ఏం నీరు పోస్తామో దాన్ని బట్టి ఎక్కడి నుంచి వస్తుంది అభివృద్ధి? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఈ రోజున ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏమి నాటాము ఇప్పటి వరకు దాన్ని బట్టే వృద్ధి వచ్చింది. అభివృద్ధి అంటే ప్లస్ లో వృద్ధి ఉండొచ్చు, మైనస్ లో కూడా వృద్ధి ఉండొచ్చు. కొంతమంది అంటారు, అయ్యా నా జీవితం మొత్తం 50-60 లక్షలు అప్పులైపోయినాయి. ఆయన కూడా వృద్ధి అది. ఎందులో? మైనస్ లో. ఎందుకు? ఆ విత్తనాల్ని ఎక్కడ పడితే అక్కడ నాటుకుంటూ వచ్చాడు. ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు పోసుకుంటూ వచ్చాడు. కాబట్టి వృద్ధి మైనస్ లోకి వెళ్ళిపోయింది. ఇది అర్థమవుతుందా? సింపుల్ గా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా. నువ్వు సరి అయిన భూమిలో విత్తనాన్ని నాటి సరి అయిన నీరు పోస్తే ఆ వృద్ధి ప్లస్ లో ఇస్తాడు దేవుడు. ఇప్పుడు విత్తనాన్ని తీసుకెళ్లి రోడ్డు మీద, సిమెంట్ రోడ్డు మీద పారేస్తే మొక్క వస్తుందా? రాదు. ఏ నేల మీద, ఏ మట్టిలో పడితే ఆ మట్టిలో విత్తనం నాటితే మొక్క వస్తుందా? రాదు. సరి అయిన మట్టిలో, దానికి సరిగ్గా సరిపోయే మట్టిలో విత్తనం నాటితే అప్పుడు మొక్క వస్తుంది. పోనీ సరి అయిన నేల దొరికింది, విత్తనం నాటితే వెంటనే మొక్క వస్తుంది, పండ్లు వస్తే మనం తినొచ్చు అనుకుంటాం. కానీ నీళ్లు పోయాలి. కానీ నెక్స్ట్ ఏంటి తెలుసా? నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తేనే ఏమవుతుంది తెలుసా? ఆ మట్టి లోపల ఉన్న విత్తనము, ఆ విత్తనం చుట్టూ ఏముంటది? పెద్ద పెద్ద ఫోకస్ లైట్స్ ఉంటాయా? ఉండవు. ఆ మట్టి లోపల ఉన్న విత్తనము చుట్టూరా ఫోకస్ లైట్స్ ఉండవు, వెలుతురు ఉండవు, చీకటే ఉంటది. కానీ నువ్వు ఎప్పుడైతే నీళ్లు పోస్తావో, ఆ మంచి మట్టిలో మంచి నీళ్ళు ఎప్పుడైతే పోసి జాగ్రత్తగా దాన్ని చూసుకుంటూ జాగ్రత్త పడుతూ ఉంచుకుంటావో, దేవుడు దాన్ని ఏం చేస్తాడు తెలుసా? అభివృద్ధి చేస్తాడు. ఏ విధంగా తెలుసా? ఆ చీకటిలో పెట్టిన విత్తనం అనగా ఆ మట్టిలో పెట్టిన విత్తనము, నువ్వు పోసిన నీళ్లు దేవుడు ఏ విధంగా వృద్ధి చేస్తాడు తెలుసా? ఆ చీకటి, ఆ మట్టిలో ఉన్న విత్తనము బయటికి తెంచుకొని, ఆ మట్టిలో నుంచి తెంచుకొని బయటికి వచ్చి మొక్కగా బయటికి వస్తుంది. హల్లెలూయా. మొక్కగా బయటికి వస్తుంది. ఆ మొక్క నుంచి బయటికి వచ్చిన తర్వాత దాని నుంచి వచ్చే ఫలము నువ్వు ఎప్పుడైతే కోస్తావో, తినడానికి ఉంటావో, అదే కోత, అదే హార్వెస్ట్. ఆమేన్. అర్థమవుతుందా అండి? హల్లెలూయా. అయితే మొదటి పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సరి అయిన విత్తనము నాటాలి. ఇప్పుడు కొన్ని న్యూస్ లో వింటుంటాం, చెడిపోయిన విత్తనాలని, లేకపోతే ఫేక్ సీడ్స్, ఆ విత్తనాల్ని, పనికిరాని విత్తనాలను అమ్ముతారు. కొన్ని రైతులు తీసుకొచ్చి దాన్ని పంటగా పొలంలో నాటుతారు. ఏమవుతుంది? పొలం మంచి పొలమే, కానీ చెడిపోయిన విత్తనాలు, పనికిరాని విత్తనాలని నాటితే వస్తుందా పంట? ఎన్ని నీళ్ళైనా పోయినాయండి, రాదు. ఎందుకంటే ఆ విత్తనములో శక్తి లేదు, ఆ విత్తనములో అసలు జీవమే లేదు. ఆ విత్తనము చనిపోయిన విత్తనముగా ఉంది, జీవము గల విత్తనముగా లేదు. అలాంటి విత్తనాన్ని నాటితే వస్తుందా? మొక్క రాదు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా సరే బయటికి మొక్క రాదు. ఆ రాక మొక్క బయటికి రాక, ఆ అభివృద్ధి రాక, ఆశీర్వాదం రాక, విడుదల రాక, ఆ రైతు ఆ భూమి వైపు అలాగే చూస్తా ఉంటాడు, వేచి ఉంటాడు. తన జీవితం అంతా వేచి ఉండడంలోనే సగం అయిపోతుంది. మొదటి పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? సరి అయిన విత్తనం.
హల్లెలూయా. సరి అయిన విత్తనం, సరి అయిన విత్తనాలు నీకు ఏ విధంగా ఎక్కడ ఎలా తెచ్చుకోవాలి ఎలా నాటాలో తెలియకపోతే నీకు ఒక మాన్యువల్ ఇచ్చారు, ఒక గైడ్ ఇచ్చారు. సరి అయిన విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనే ఒక పుస్తకాన్ని ఇచ్చారు. ఒక పుస్తకాలు 66 పుస్తకాలు కలిపి బైండింగ్ చేసి దాన్ని స్పైరల్ బైండింగ్ చేసి దాన్ని ఒక పుస్తకంగా తీసుకొచ్చి మీకు ఇచ్చారు. ఎక్కడికో వెళ్ళి ఆ షాప్ లో ఈ షాప్ లో లేకపోతే పెద్ద మార్కెట్ లో విత్తనాల బజార్లోకి వెళ్ళి విత్తనాలు సరైన విత్తనాలు కొనుక్కోవాలి, సర్టిఫై చేసిన విత్తనాలు కొనుక్కోవాలని మామూలు రైతులకి చెప్తుంటారు అవేర్నెస్ క్యాంపెయిన్స్ లాగా. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే నీ జీవితంలో విత్తనాలు నాటడానికి నీకు కావలసిన విత్తనాలు ఈ ఒక్క చోట మాత్రమే దొరుకుతాయి. హల్లెలూయా. ఈ పుస్తకము, ఈ పరిశుద్ధమైన గ్రంథములో కొన్ని వేల లక్షల విత్తనాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇందులో ఒక్క విత్తనము తీసి నువ్వు నాటడానికి మొదటి అడుగుగా ముందుకు వేయాలి. తర్వాత ఆ విత్తనాన్ని తీసిన తర్వాత పౌలు విత్తనాన్ని తీసి నాటిన తర్వాత ఏం చేశాడు? వెంటనే అపోలో తీసుకొచ్చి వాటర్ పోసాడు. వాటర్ కి సాదృశ్యంగా పరిశుద్ధాత్ముడి యొక్క సాదృశ్య బైబిల్ ప్రకారంగా వాటర్ కి ఇంకేంటి తెలుసా? విత్తనం నాటినాక వాటర్ ఏంటి తెలుసా? నీ యొక్క విశ్వాసము. అర్థమవుతుందా? నీ యొక్క విశ్వాసము. ఎప్పుడైతే నువ్వు విత్తనాన్ని నాటిన తర్వాత విత్తనం నాటేసాం కదా, తత్వం మనం లాగిన్కి వెళ్ళిపోదాం, మన ఆఫీస్కి వెళ్ళిపోదాం, మనం వ్యాపారంకి వెళ్ళిపోదాం, మన షాప్కి వెళ్ళిపోదాం, నడిచిపోతులే ఆ విత్తనం మంచి నాటేసాం, రేపు పొద్దున కలిసి చెట్టు వస్తుంది, సాయంత్రం కల పండుగ వచ్చేసి అని చెప్పి అనుకుంటా. అది మానవుని యొక్క సహజ ఆలోచన. కానీ నీళ్లు పోయకపోతే, సరైన నీళ్లు పోయకపోతే నీకు రాదు. నీళ్లు కూడా ఎలాంటి నీళ్లు పోయాలి తెలుసా? మురికి నీళ్లు పోస్తారా? పాడైపోయిన నీళ్లు, ఫుల్ వాసన వచ్చే నీళ్లు పోస్తారా? ఏమో చెప్పండి, నాకైతే పూర్తిగా తెలియదు ఆ నీళ్ళ గురించి. ఏ విత్తనాలకి ఎలాంటి నీళ్లు పోస్తారని. రైతులు ఎప్పుడైనా గమనించారా? రైతులు ఎప్పుడు కూడా ఫ్లో అయ్యే వాటర్, ప్రవహించే నీరును పోస్తారు. ఇంకా డ్యాములలో నుంచి కానీ కాలువలలో నుంచి కానీ అవి ప్రవహిస్తూ ఉంటాయి. ప్రవహించే నీళ్లు మురికిగా ఉండవు. ఆ ప్రవహించే నీళ్లు నదుల్లో నుంచి కానీ వాగుల్లోంచి కాలువల్లోంచి వచ్చే ప్రవహించే నీళ్లు వదులుతారు ఎక్కడికి? పొలంలో. అవి మురికిగా ఉంటాయి. నువ్వు నాటిన విత్తనాన్ని కుళ్ళిపోయిన నీళ్లను తీసుకొస్తే కూడా మొక్కరాదు, ఆ విత్తనం చనిపోయే అవకాశం ఉంటుంది. అర్థమవుతుంది? సో నీ విశ్వాసం ఏ విధంగా ఉండాలి? ప్రవహించే విశ్వాసముగా నీవు ఆ విత్తనానికి తోడు చేయాలి. ఈ యొక్క విత్తనానికి ప్రవహించే విశ్వాసం, ఫ్లో అయ్యే విశ్వాసం, చనిపోయి కుళ్ళిపోయి అక్కడ చచ్చుపడిపోయిన విశ్వాసం కాదు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసాన్ని తీసుకొని వచ్చి నువ్వు అక్కడ ఆ విత్తనాన్ని తోడ్పాటు చేస్తావో, తోడుగా ఉంచుతావో, ద కాంబినేషన్, అవి రెండు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుడు అభివృద్ధి ఇస్తాడు. ఆ వృద్ధి ఏ విధంగా ఉంటుందో తెలుసా? ఆ విత్తనము ఆ నీళ్లతోనే వచ్చిన శక్తి తీసుకొని ఆ విత్తనం ఆ చీకటిన భూమిలో ఉన్న విత్తనం బయటికి మొక్కగా బయటికి వచ్చి ఏమవుతుంది తెలుసా? ఫలాన్ని పంటనిస్తుంది. అవునుగా, మీరు ఈ బ్యానర్ ఎంతమంది చూసారా? గోధుమలు. బిడ్డలారా, చిన్నప్పుడు స్కూల్లో ఒక తెలుగు పుస్తకంలో ఒకటి నేను చదివాను, ఒక కథ. అది నిజమో కాదో తెలియదు, అంటే దాన్ని చూసి గూగుల్లో ట్రై చేస్తే వచ్చినాయి. మీరు కూడా చదివి ఉంటే నాకు చెప్పండి, నేను కూడా చదివానో చేసి చెప్తాను. కోడి గుడ్డు అంత గోధుమ గింజ తెలుసా? ఇప్పుడు విన్నారా? స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడు షాక్ అయ్యాను. స్కూల్లో ఏమో ఒక ఎగ్ ఎంత ఉంటుందో అంత గోధుమ గింజలు ఉంటాయని చెప్పి టీచర్ చెప్తే, ఇంటికి వచ్చి చూస్తే అలా లేదు, మ్యాటర్ చిన్నగా ఉంది. ఈధర్ టీచర్ అన్నా తప్పవాలి, లేకపోతే మా ఇంట్లో కొన్న గోధుమలన్నా నార్మల్ షాప్ లో ఏదో వీర్చూరు షాప్ లో కొన్నారు, సరిగ్గా కొనలేదు అనుకో, ఏదో ఒకటి జరిగి ఉన్నారు. దేవుడు
ఎప్పుడైతే నువ్వు విత్తనాన్ని సరిగా నాటి, ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని సరిగా తోడ్పడి చేసుకొని నువ్వు ముందుకు ప్రవహిస్తావో, దేవుడు అంత ఆశీర్వాదాన్ని, వృద్ధిని దయచేస్తాడు. ప్లస్ లోనా మైనస్ లోనా అనేది నువ్వు విత్తనాన్ని మీద, నువ్వు వేసే వాటర్ మీద బేస్ అయి ఉంటుంది. హల్లెలూయా. ఒక మాట ఉంటుంది కదా, పంట అధికముగా ఉంది కానీ కోసేవారు తక్కువగా ఉన్నారు. పంట అధికముగా ఉంది కానీ కోసేవారు తక్కువగా ఉన్నారు. కానీ కొంతమంది జీవితాల్లో పంటే లేదు. కోద్దామని చెప్పి ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా పంటే వస్తలేదు. పంట ఎక్కువ ఉందండి, కోసేవాళ్ళు తక్కువ ఉన్నారని ఎప్పటి నుంచో వింటున్నాము, కానీ పంట లేదు కొంతమంది జీవితాల్లో. ఎంత వాళ్ళు ప్రయత్నిస్తున్నా, ఎన్ని సరైన విత్తనాలు తీసుకొస్తున్నా, ఎంత ప్రాపర్ గా వాటర్ తీసుకొచ్చి పోసినా కూడా రాట్లే బయటికి. హల్లెలూయా, రాట్లే. సో మన జీవితంలో హార్వెస్ట్, మన జీవితంలో కోత, మన జీవితంలో ఆశీర్వాదం, మన జీవితంలో విడుదల రావాలంటే సరి అయిన విత్తనాలను తీసుకురావాలి. ఆ సరి అయిన విత్తనాలు ఎక్కడ దొరుకుతున్నాయి తెలుసా? బైబిల్ వాక్యంలో. సాధారణంగా ఈ సరైన విత్తనాల కోసము మానవుడు ఎక్కడ వెతుకుతాడు తెలుసా? మొత్తం ఒక చోట వెతకడు. ఎక్కడ వెతకడు తెలుసా? బైబిల్లో వెతకడు. మొత్తం సమాజము, ప్రపంచం, ఈ భూమి మీద మొత్తం వెతుకుతూనే ఉంటాడు, కానీ ఇందులో మాత్రం వెతకడానికి ప్రయత్నించు. ఎప్పుడైతే ఆ సరైన విత్తనాల కోసం మనం వెతికి ఇందులో నుంచి తీసి నాటి ఆ విశ్వాసం నీరుగా మనం తోడ్పాటు చేసి ప్రవహించే విశ్వాసంగా ఎప్పుడైతే మనం తోడుగా ఉంచుతామో అప్పుడు దేవుడు అభివృద్ధి ప్లస్ లో ఉంచుతాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు ఒక కథ చెప్తా. ఒక ఆయన, ఒక రాజు పడుకున్నాడు మంచిగా నిద్రపోతున్నాడు. మీకు ఎప్పుడైనా కళలు వచ్చాయా? కళలు ఎవరికి రాలేదా? కళలు వస్తాయి కదా రోజు, ఖచ్చితంగా రోజుకి ఒక కళని వచ్చుంటుంది. ఈధర్ మీరు మొత్తం చేసినాక కళను మర్చిపోయి ఉంటారు, ఓకే, లేకపోతే ఆ కళను గుర్తు తెచ్చుకోవద్దని చెప్పి కూడా మర్చిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరికి కళలు ఖచ్చితంగా వస్తాయి. మీకు వచ్చిన మంచి కళ అంటే బెస్ట్ కళ ఏంటి చెప్పగలుగుతారు ఎవరైనా? బాగా రిచ్ అయిపోయి, రాజుగా అయిపోయి, అది అయిపోయి, ఇది అయిపోయి. కొన్ని కళలు వస్తుంటాయి, అబ్బా ఇది జరిగితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్ కి జరిగితే బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా కళలు. ఇలాగే ఒక అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళ ఏమొచ్చిందంటే, ఆ కళలో చూడడానికి ఒక 7 ఆవులు ఉన్నాయండి ఒక సైడ్. ఏమున్నాయండి? ఒక 7 ఆవులు ఒక సైడ్. చూడడానికి సూపర్ ఉన్నాయి, హెల్దీ, బలముగా. మీరు ఎప్పుడైనా ఈ ప్యాకెట్ పాలు కాకుండా దగ్గరలో మీకు ఫామ్ ఉంటే మంచి పాలు తెచ్చుకుంటారా? 100 రూపీస్ 120 రూపీస్ పెట్టి అమ్ముతుంటారు కదా, A2 మిల్క్ అని పెడతారు తెలుసా? A2 అని చెప్పి అంటారు. గుజరాత్ నుంచి బలమైన ఆ బర్రెలని తీసుకొచ్చి A2 మిల్క్ అని చెప్పి అమ్ముతుంటారు కదా, మీరు ఎప్పుడైనా చూసారు కదా? అంత బలముగా ఒక 7 ఆవులు ఉన్నాయండి ఇక్కడ. ఈయన కళలో, ఈయన ఒక రాజు, ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక సైడ్ 7 ఆవులు ఉన్నాయంట. అయితే అవి ఎలా ఉన్నాయంటే చూపునకు అందముగా ఉన్నాయి. 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండను. ఒక ఏటిలో నుంచి బయటికి వచ్చి మంచిగా తింటున్నాయంట గడ్డి. చూడటానికి చాలా అందంగా, బలముగా ఉన్నాయి. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చును. ఏటి ఎట్టున ఆ ఆవుల దగ్గర నిలుచుండను. ఒక సైడు ఒక 7 ఆవులు చాలా బాగున్నాయి, 7 ఆవులు అనుకోండి. ఇంకొక సైడు C3 ఆవులు అనుకోండి. ఇంకొక సైడు ఇంకొక 7 ఆవులు, అవి సరిగ్గా లేవు, పక్క చిక్కిపోయినట్టుగా ఉన్నాయి, వికారముగా ఉన్నాయి. అప్పుడు చూపునకు వికారమైన చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమైన బలసిన ఆవులను తినివేయుచున్నది. చిక్కిపోయిన ఆవులు, పక్కగా ఉన్న ఆవులు అంట, బలముగా ఉన్న ఆవులను ఏం చేస్తున్నాయి? తనను తినేసినాయి అంట.
ఇప్పుడు మీరు ఎవరైనా గమనించినప్పుడు ఎవరైనా లావుగా మంచిగా పర్సనాలిటీ ఉన్నప్పుడు ఇంకొకటి బక్కగా ఉన్నాడు అనుకోండి, మీరేం చేస్తారు? మీరేమనిపిస్తుంది? లావుగా ఉన్నాడు బక్కవాడిని కొట్టి పడేస్తారని అనిపిస్తుంది. కానీ అస్సలు ఊహించరు, బక్క ఉన్నవాడు లాభం కొడతాడని అసలు ఊహించనే వచ్చు కదా. కానీ ఈ వచ్చిన కళలో అందముగా బలముగా ఉన్న ఆవులనంట బక్కగా వికారంగా అస్సలు బాగాలేవంట ఆవులు చూడటానికి. చూస్తే చిరాకు వచ్చినట్టుగా అలా ఆవులంట మంచిగా అందంగా ఉన్న బలిసిన ఆవులంట బాగా బలముతో ఉన్న ఆవులని తినేసింది. ఈ రాజుకి ఏమైంది? వెంటనే నుంచి మెలకు వచ్చింది. మీకు ఎప్పుడైనా కళ వచ్చినప్పుడు నిద్ర వచ్చిందా? మెలకు వచ్చిందా? కళలో మధ్యలో సడన్ గా ఉలిక్కి పడిలేవారు వస్తాయి సాధారణం. అయితే ఈ రాజుకి సడన్ గా నిద్రలోంచి లేచాడు. లేచి మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ పడుకున్నాక మళ్ళీ ఒక కళ వచ్చింది. సార్కి ఏంటో మొత్తం కళలు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి ఆ రోజున. అయితే రెండో కళ వచ్చింది. అతడు నిద్రించి రెండవసారి కలగను. అందులో మంచి పుష్టికల 7 వెన్నులు ఒక్కదంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులను మింగివేసును. అంతలో ఈ రాజు పేరేంటంటే ఫరో. ఫరో మెలుకొని అది కళ అని గ్రహించాడు. మొదటి కళ తర్వాత ఇది కళనా అని అంత గ్రహించలే. ఏం జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తున్నాడు. షాక్ అయిపోయాడు. మంచిగా ఉన్న వాళ్ళని ఈ యొక్క వికారంగా ఉన్న వాళ్ళని తినేసాయి కదా ఆలోచిస్తున్నాడు. సర్లేని పడుకుంటే మళ్ళీ ఇంకో కళ వచ్చింది, సేమ్ అదే రీతిగా ఉంది. ఏం జరిగిందో అర్థం కాక ఉడిక్కి పడాడు. అమ్మా ఈ కళ ఎప్పుడైనా కనిపించిందా? సడన్ గా వచ్చి ఏదో జరిగిపోయి ఎవడో పట్టడం తిట్టడం చెప్పి మీరు భయంకరంగా మిమ్మల్ని ఏదో లాక్కెళ్ళిపోవడం. సినిమాలు చూస్తారు కదా, హారర్ సినిమాలు చూసినాక నైట్ అంతా అరుస్తారు కదా, పక్కన ఉన్న వాళ్ళని అంటారు కదా, నీకు చెప్తానే ఉన్నా చూడద్దని, నువ్వు నాకంతా చూసినావు ఇప్పుడే అరుస్తున్నాను. సడన్ గా లేచి అమ్మా ఈ కళనా ఓకే ఈ కళనా. అయితే రాజు కూడా అదే విధంగా ఎక్స్పీరియన్స్ అయింది. కానీ కళ ఏంటి, ఆవులేంటి, అసలు ఏంటి అర్థం కావట్లేదు. దీని అర్థం ఏంటి అని చెప్పి ఎవరైనా అడుగుదాం. దీన్ని ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు, దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పి ట్రై చేసి వెతుక్కుంటూ రాజ్యమంతా వెతుక్కుంటూ ఏంటంటే ఒక మనోడు చెప్పాడు. సార్ ఒక ఆయన ఉన్నాడు, ఈయనకి వేరే వాళ్ళ కళలు వస్తుంటే కూడా దానికి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దాని గురించి వివరిస్తున్నాడు. ఆయన పిలిపిద్దాం సార్ అని. సరే పిలిపించండి అంటే, కానీ కొంచెం టైం పడుతుంది సార్ అన్నాడు. ఎందుకంటే సార్ ఆయన ఏమన్నా అమీర్పేటలో సికింద్రాబాద్ లో లేదు, చెరసాలలో టెన్షన్ లో ఉన్నాడు, లోపల ఉన్నాడు. అవునా సార్ తీసుకురండి అంటే ఆయన బయటికి తీసుకొచ్చి ఆయన స్నానం చేయించి మొత్తం షేవింగ్ చేయించి నీట్ గా బట్టలు వేసుకొచ్చి రాజు దగ్గరికి తీసుకొచ్చారు. రాజు దగ్గర తీసుకొచ్చి రాజు అడిగాడు, సార్ మరి కళ వచ్చింది నాకు, ఏంటి మీరు చెప్తారంట కదా అంటే చెప్తానని చెప్పి చెప్పడం వెంటనే మొదలు పెట్టాడు. అది కన్నా 40వ అధ్యాయం చదువుతూ ఉండండి. మొత్తం దేవుడు నేను చెప్పిన మెయిన్ పాయింట్ ఆఫ్ ద మెసేజ్ ఏంటి తెలుసా? మీకు అందరికి తెలుసు, కోత హార్వెస్ట్ దేవుడు ఆశీర్వదిస్తాడు, అంత బాగానే ఉంది. దేవుడు ఆశీర్వదించినాక ఏం చేయాలి? దేవుడు ఆశీర్వదించాలంటే పౌలు విత్తాడు, అపోలో నీళ్లు పోసాడు, దేవుడు అభివృద్ధి పొందాడు. ఆ విధంగా మనం నేర్చుకున్న మాటని జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా మనం ప్రవర్తించి ముందుకెళ్ళాలి జీవితంలో. అయితే హార్వెస్ట్ ఇచ్చినాక, కోత ఇచ్చినాక, ఆశీర్వాదం ఇచ్చినాక ఏం చేయాలి? 7 సంవత్సరాలు ఈ ఐగుప్తు దేశం వాళ్ళకి, ఫారో వాళ్ళకి మరి మంచి అభివృద్ధి వచ్చింది. ఈ కళను బట్టి దేవుడు హెచ్చరించిన తర్వాత ఫారో ఏం చేశాడంటే ఈ కళను ఇంటర్ప్రిట్ చేయించుకొని దాని గురించి అర్థం తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు తెలుసా? ఆ ఏదైతే పంట, ఆ ఫస్ట్ 7 సంవత్సరాలు ఏదో పంట వస్తుందో దాన్ని ఎలా పడితే అలా తినకుండా దాంట్లో సేవింగ్స్ మొదలు పెట్టాడు. అర్థమవుతుందా? దాంట్లో ఏం చేశాడు? సేవింగ్స్ మొదలు పెట్టాడు. 5వ భాగమును తీసుకొని దాచిపెట్టాడు. ఇక్కడ ఈ కళను చెప్పిన వ్యక్తి పేరు యోసేపు డంజన్ లో, కారాగారంలో పడేసిన యోసేపుని దేవుడు బయటికి తీసుకొచ్చి యోసేపు ద్వారా మొత్తం ఫారోకి, ఐగుప్తు దేశాన్ని మొత్తం కూడా ఆ పంటతోని, కోతతోని ఏం చేయాలో నేర్పించాడు. ఆ చేసిన పని ద్వారా మొత్తం ఆ యొక్క ప్రజలందరూ కాపాడబడ్డారు. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తున్నాడు, విడుదల దయచేస్తున్నాడు, పంటలు ఇస్తున్నాడు, నువ్వు కోస్తున్నావు.
దానితో నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది క్వశ్చన్ మార్క్ మనకి. అర్థమైందా అండి? హల్లెలూయా. మనం చిన్నప్పటి నుంచి దేవుడు కార్యాలు చూస్తున్నాం, అద్భుత కార్యాలు చూస్తున్నాం, కోత కాస్తున్నాం, పంట దేవుడు ఇస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, విడుదల దయచేస్తున్నాడు. బట్ ఏం చేస్తున్నాం తర్వాత? ఐగుప్తు దేశం వాళ్ళందరూ కూడా పంట బాగా వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయలే. ఇక్కడ యోసేపు ద్వారా దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేసి మీరు 5వ భాగం తీసుకొచ్చి పక్కన పెట్టారు. ఎంత పక్కన పెట్టారు తెలుసా? అదే అధ్యాయం 49వ వచనం చూద్దాం. 49. యోసేపు సముద్రం ఇసుక వలె అతి విస్తారముగా దాన్ని పోగు చేస్తారు. కొలుచుట అసాధ్యము మాయను గనుక కొలుచుట మానివేశారు. వీళ్ళు తీసుకొచ్చిన సైడ్ చేసిన పక్కన పెట్టిన పంట ఏ విధంగా ఇసుక వలె అతి విస్తారముగా దాన్ని పోగు చేసి సైడ్ చేసి పెట్టారంట. సేవింగ్స్ చేశారు. ఎంతమంది మీలో లైఫ్ లో సేవింగ్స్ చేస్తారు? దేవుడు ఈ రోజు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి వ్యాపారం ఇచ్చాడు, మంచి విషయాలు ఇచ్చాడు. మొత్తం ఖర్చు పెడుతున్నావా, లేకపోతే దాన్ని సేవ్ చేస్తున్నావా? దేవుడికి హెచ్చరిస్తాడు, జాగ్రత్త పడు నీ యొక్క చేతిలో డబ్బు విషయంలో, జాగ్రత్త పడు నీకు వచ్చే కోత విషయంలో, జాగ్రత్త పడు, దాచిపెట్టు. అర్థమవుతుందా? ఇక్కడ ఫారో వెంటనే ఆ డ్రీమ్ వచ్చింది, ఎక్స్పర్ట్ ని పిలిచాడు, మాట్లాడాడు, డ్రీమ్ గురించి తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు, తీసుకొచ్చి 5వ భాగం మొత్తం తీసి పక్కన పెట్టండి అని చెప్పాడు. అలాగే బడ్జెట్ వేసినప్పుడు, మన శాలరీ కానీ మన బిజినెస్ వచ్చినప్పుడు బడ్జెట్ వేసుకున్నప్పుడు కూరగాయలకి ఇంత, బట్టలకి ఇంత, టీ పొడి పప్పులకి ఇంత వస్తాయి, అన్ని మనం ఏం చేస్తాం. కానీ దాంట్లో కొంచెం పక్కకి పెట్టాలి. అలాగే మీకు ఎంతమంది నేర్చుకునే స్వభావం ఉంది? లర్నింగ్. స్కూల్స్ లో కాలేజెస్ లేవని అనొచ్చు మీరు, కానీ ప్రతిరోజు మన జీవితంలో లర్నింగ్, ఏదో ఒక నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడానికి కొంచెము డబ్బు అవసరం పడుతుంది, దాన్ని లర్నింగ్ బడ్జెట్ అంటారు. ఆ నేర్చుకోవడానికి కొంచెం బడ్జెట్ పక్కన పెట్టాలి. ఒక 50 రూపాయలు 100 రూపాయలు పక్కన పెట్టినా కూడా నువ్వు నేర్చుకోవాలి అనుకున్న సందర్భం వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఇక్కడ పరిగెత్తాల్సిన అవసరం లేదు. డబ్బు కోసం నువ్వు ఏదైతే దాచిపెట్టి ఉన్నావు, ఏదైతే బాగా దాచిపెట్టావో తీసి నీ లర్నింగ్ బడ్జెట్ లో పెట్టచ్చు. కాన్సెప్ట్ ఎమర్జెన్సీ ఫండ్ అని, అత్యవసర సమయములో వాడవలసిన డబ్బు అని. మీరు సంపాదించినంత ఓకే, మంచిగా కష్టపడ్డారు, సంపాదించారు, వెరీ గుడ్. మీ కుటుంబానికి ఇచ్చారు, దేవుడికి ఇచ్చారు, అంత వెరీ గుడ్. కానీ కొంత డబ్బు పక్కన పెట్టారు, సేవింగ్స్ చేయండి. హార్వెస్ట్ దేవుడు ఇచ్చిన తర్వాత మనం చేయాల్సిన సేవింగ్స్. ఈజిప్ట్ మొత్తం అదే చేసింది. జోసెఫ్ యొక్క సూచనల ద్వారా మొత్తం గ్యాదర్ చేశారు. మనకి విస్తారంగా దేవుడు ఇచ్చినప్పుడు ఏంటంటే, విస్తారంగా ఇచ్చాడని చెప్పి రిలాక్స్ అయిపోవడానికి కాదు. ఇక్కడ విస్తారంగా ఎప్పుడైతే మనకి ఇచ్చాడో, ఇచ్చిన దాంట్లో నుంచి మనకి ఎంత అవసరమో దాన్ని ఖర్చు పెట్టుకొని దాన్ని మరొకసారి అంటే భవిష్యత్తు కొరకు ప్రిపరేషన్ గా పెట్టుకోవాలి. అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. భవిష్యత్తులో వచ్చే సందర్భాల గురించి మనము ప్రిపరేషన్ గా ఉండాలి. దేవుడు ఈ రోజు మంచి హార్వెస్ట్, మంచి పాత ఇచ్చాడు, మొత్తం తీసి 4 రోజుల తర్వాత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా మళ్ళీ కొంచెం సరిపోలే, కొంచెం అప్పుడు దేవుడు అంటాడు, మొన్న ఇచ్చినప్పుడు కొంచెం దాచుకోవచ్చు కదా. మొత్తం ఒకటే రోజులో కొంతమంది మొత్తం ఒకటే రోజులో లేపేస్తారు. దాచుకోవడం అనేది మనము అలవాటు చేసుకోవాలి. దాచండి. అప్పుడు ఎందుకు దాచాలి తెలుసా? కరువు వచ్చినప్పుడు నువ్వు ఏదైతే దాచిన భాగం ఉందో ఆ భాగము నీకు సహాయం చేస్తుంది. ఆ దాచిన భాగము కూడా దేవుడు ఇచ్చినదే. హల్లెలూయా. ఈ యొక్క కాన్సెప్ట్ ఐగుప్తు దేశం ఎవరికి తెలియదు, ఫారో కూడా తెలియదు. కానీ ఒక్క వ్యక్తి యొక్క విధేయత వలన, ఆ యేసోపు వల్ల విధేయత వలన మొత్తం ఐగుప్తు దేశం ఆల్మోస్ట్ అక్కడ ఉన్న చుట్టుపక్కల రాజ్యాలలో ఎక్కడ కూడా ఫుడ్ లేదు, ఓన్లీ ఈజిప్ట్ లోనే ఉంది.
నీకు ఒక కుటుంబం ఉంది, నీకు ఒక కుటుంబ వ్యవస్థ ఉంది, నీకు ఒక స్నేహితుల వ్యవస్థ ఉంది, నీకు ఒక ఉద్యోగం ఉంది, అన్ని ఉన్నాయి. నువ్వు దాంట్లో ప్రాపర్ గా లీడ్ చేయాలి అని అంటే నీకు వచ్చిన హార్వెస్ట్ లో కొంచెం దాచిపెట్టడం నేర్చుకో. తరువు వచ్చినప్పుడు ఇతర రాజ్యాలు, ఇతర వాళ్ళ దగ్గర వాళ్ళు చేయి చాచొచ్చు, కానీ నువ్వు చేయి చాచకుండా ఉంటావు. నువ్వు ఇచ్చేవాడిగా దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. 41వ అధ్యాయంలో 55వ వచనం చూద్దాం. ఐగుప్తు దేశం అంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసం ఫారోతో మొరపెట్టుకుని, అప్పుడు ఫారో మీరు యోసేపు దగ్గరికి వెళ్ళి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తులందరికీ చెప్పాడు. ఇక్కడ దాచిన వాడెవరు? ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజల కాదు. దాచిన వాడెవరు? మొత్తం యోసేపు మొత్తం దాచిపెట్టాడు. దాస్తున్నప్పుడు అనుకోవచ్చు, ఏంటి వీడికి దిమాగ్ ఖరాబ్ అయిందా, తెలివి ఉందా, ఎంతమంది ప్రజలు ఉన్నారు, వీరికి ఫుడ్ పెట్టకుండా దాస్తున్నాడు ఎందుకు అనుకోవచ్చు. అర్థమవుతుంది. కానీ ఇక్కడ దాచిన తర్వాత మొత్తం కరువు అనేది వచ్చినప్పుడు అందరూ రాజు దగ్గరికి వెళ్ళి, సార్ మాకు ఫుడ్ లేదు సార్ అంటే, మీరు వెళ్ళి యోసేపుతో మాట్లాడండి. హల్లెలూయా. నీ కుటుంబంలో, నీ జీవితంలో నీకు ఇచ్చిన కోతతో నువ్వు ఏం చేస్తున్నావు? మొత్తం బిచ్చలు విడిగా ఖర్చు పెడుతున్నావా, లేకపోతే నువ్వు దాచిపెట్టి ఆ కోతని మరి అవసరమైనప్పుడు సందర్భాల్లో వాడుతున్నావా? హల్లెలూయా. పౌలు విత్తాడు, అపోలో మరి ఆ వాటర్ పోసాడు, దేవుడు అభివృద్ధి చేశాడు. అభివృద్ధి ఇచ్చిన తర్వాత యోసేపు ఏది చేశాడో ఆ విధంగా మనం కూడా ప్రవర్తించాలి. కరువునున్న పరిస్థితిని మొత్తం ఓవర్టేక్ చేశాడు. మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం అసలు ఇట్లా ఇలా షిఫ్ట్ అయిపోయింది. ప్లేట్ తిప్పేశారు అంటాం కదా, ఆ విధంగా మొత్తం ఇట్లా షిఫ్ట్ అయిపోయింది. కరువు, దేశమంతా కరువు, రాజ్యంలో కరువు, తినని తిండి లేదు అని ఏడుస్తూ గోల పెడుతున్న సమయంలో ఓపెన్ చేసేవాడు తన యొక్క ఆయన దాచిపెట్టిన ద్వారాలని, ఆ యొక్క పెద్ద కనుల్ని కానీ పెద్ద గోడవలు అనుకోండి, ఓపెన్ చేసి మొత్తం అందరికి పంచిపెడతాము. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రాపర్ గా విత్తుతావో, ప్రాపర్ గా నీళ్లు పోస్తావో, నీరు అనే విశ్వాసం, ఎప్పుడైతే విత్తనం విశ్వాసంతో నీరు పోస్తావో అప్పుడు ఆ విశ్వాసం ప్రవహించి నీ జీవితంలో దేవుడు అభివృద్ధి తీసుకొస్తాడు ప్లస్ లో. దాని తర్వాత వచ్చిన అభివృద్ధిని ఏ విధంగా వాడాలి అనేది యోసేపు యొక్క ఆయన తీసుకున్న స్టెప్స్ ద్వారా మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధముగా ఇంకొక ఆశీర్వాదం కూడా ఇచ్చాడు. యోసేపుని మనం లాస్ట్ వీకే కదా యోసేపుని గుంటలో పడేసి మనం నేర్చుకున్నాం మాట, రైట్? ఏ అన్నలైతే గుంటలో పడేసి చనిపోవాలి, వీడిని చంపేయాలని చెప్పి ప్లాన్ చేశారో, ఈ యొక్క హార్వెస్ట్ ని కాపాడడం వల్ల, దాచిపెట్టడం వల్ల ఆ అన్నలు మళ్ళా తిరిగి వచ్చారు. మళ్ళా వచ్చి రీయూనైట్ అయ్యారు ఫ్యామిలీ అంతా. హల్లెలూయా. నువ్వు ఈ యొక్క హార్వెస్ట్ ని కాపాడడం, ఈ హార్వెస్ట్ ని దాచిపెట్టడం, దాన్ని జాగ్రత్తగా వినియోగించడం, ఎట్లా పడితే వచ్చిన డబ్బులను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం కాకుండా ఒక ప్రణాళికలో దేవుని యొక్క ప్రేరేపణతో ఒక ప్లాన్ ప్రకారంగా ఎంత అవసరం ఉంటుందో అంత ఖర్చు పెట్టి మిగతా దాచిపెట్టినప్పుడు కరువు వచ్చిన పరిస్థితులు, అనగా డబ్బులు లేని పరిస్థితుల్లో నువ్వు ఆ డబ్బులు తీసి వాడవచ్చు. అదే విధంగా నీ కుటుంబంలో నీ స్నేహితులకు ఎవరికి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఆ డబ్బులను తీసి వారికి వాడవచ్చు. ఏమే ఆలోచిస్తున్నారా చెప్పి ఆలోచిస్తున్నారా? కొంతమంది డబ్బులు చాలా ఖర్చు పెడతారు. డబ్బులే కాదు, ప్రతి ఒక్కటి కూడా చాలా వృధాగా వాడుకుంటారు. ఎంతమంది మీరు బ్రష్ చేసుకునేటప్పుడు ట్యాప్ ఓపెన్ చేసే పెడతారు? మీరు బ్రష్ చేసి 5 నిమిషాలు మొత్తం నీళ్లు పోతూనే ఉంటాయి. దేవుడు ఇచ్చిన నీటిని, ఆ హార్వెస్ట్ నీకు అదొక హార్వెస్ట్, అదొక కోతే. ఆ హార్వెస్ట్ ని నువ్వు ఏం చేస్తావు? సరిగా వాడకుండా మొత్తం వేస్ట్ చేస్తావు. నేను ఏదైనా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మనం చేయగలుగుతున్నాక టిష్యూ పేపర్ తుడుచుకుంటాం, తెలుసు కదా, అందరు తెలుసు కదా. నేను ఒక రోజున కొన్ని సంవత్సరాల క్రితం టిష్యూ పేపర్ ఇలా గుంజి మొత్తం అసలు సబ్బెట్టి చేతులు ఎలా కడతామో అలాగా ఆ టిష్యూ పేపర్ తోని మొత్తం ఆ చేతులని ఇలా తుడుచుకుంటుంటే నా ఫ్రెండ్ ఒకటి వచ్చి, అలా వేస్ట్ చేయకని చెప్పాడు. అలా వేస్ట్ చేయ 1 or 2, నువ్వు ఒక 10-20 తీసుకుంటావు, వేస్ట్ చేయకని చెప్పాడు. అప్పుడు ఆలోచించాను, ఆ రోజున
దేవుడు ఒక టిష్యూ పేపర్ కూడా దేవుడు మనకి ఇచ్చిన ఒక హార్వెస్ట్. హల్లెలూయా. టిష్యూ పేపర్ అని చెప్పి పక్కన పడేయకండి, అదొక హార్వెస్ట్. దాన్ని జాగ్రత్తగా వాడి కాపాడుకోవాలి. ఈ రోజు వరకు టిష్యూ పేపర్ తుడుచుకునే సమయంలో నాకు నా ఫ్రెండ్ చెప్పిన మాట జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. అంత సీరియస్ గా తీసుకున్న మాటని. హార్వెస్ట్ విషయంలో మనం చాలా సీరియస్ గా ఉండాలి. అందుకే లేట్ అయిన సమయం తీసుకొని మరి మనం దీన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నా. కోత విషయంలో చాలా డిసిప్లిన్ గా సీరియస్ గా ఉండాలి. ఎంత అవసరము, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత దాచాలి, దాచినవి మళ్ళీ ఉపయోగించాలి. దాచినవి అని చెప్పి మళ్ళీ మొత్తం అక్కడ పెట్టేయకండి, మొత్తం పెట్టేయండి. దాన్ని అవసరమైనప్పుడు దాచి తీసుకోండి. దేవుడు కొన్ని కరువు పరిస్థితులను దేవుడు మన జీవితంలో తీసుకొస్తాడు కావాలనే. నువ్వు సిద్ధంగా లేకపోతే ఆ కరువులో నువ్వు నశించిపోయే అవకాశం ఉంది. అఫ్కోర్స్ దేవుడు నువ్వు మళ్ళా దేవా అంటే నేను కాపాడుతుండొచ్చు, కానీ నువ్వు ఆలోచించు, నీకు ముందుగా ఇచ్చిన హార్వెస్ట్ నీ కోతని నువ్వు జాగ్రత్త పడితే, డిసిప్లిన్ గా ఉంటే నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది, నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది, నీ చేతులు ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నావు, వెరీ గుడ్. కానీ ఎంతకాలం అలా ఉంటావు? నువ్వు ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నావు, కానీ ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పటి నుంచి ఇంకొకరికి ఆశీర్వాదకరముగా ఉండాలి. Amen. You are blessed to be a blessing. You should be as a blessing to people. నువ్వు ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. పొద్దున లేచినాడు ఎవరి జీవితంలో నేను బ్లెస్సింగ్ గా ఉంటాయి వాళ్ళ మాట సాయమా, ఇంకేదైనా సాయమా, ఎవరి జీవితంలో నేను బ్లెస్సింగ్ గా ఉండగలుగుతా. దేవుడు నాకు మంచి జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానంతో మంచి కోతకు వస్తున్నాను ప్రతిరోజు. దేవుడు నాకు బలం ఇచ్చాడు, ఆ బలంతో మంచి కోతకు వస్తున్నాను. మంచి ఉద్యోగం ఇచ్చాడు, దాంట్లో కోతకు వస్తాను. మంచి బిజినెస్ ఇచ్చాడు, దాంట్లో కోతకు వస్తున్నాను. ప్రతి విషయంలో కోతకు వస్తున్నాను. కానీ ఆ కోతని ఇంకొకరి జీవితంలో ఆశీర్వాదకరంగా ఎలా ఉంచగలుగుతా నేను? హల్లెలూయా. విత్తనము నాటండి, మంచి నీటిలో నాటండి, దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఆ అభివృద్ధి వచ్చిన తర్వాత జాగ్రత్తగా వాడండి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పలు కొడతామా దేవుడు నామం మహిమకరంగా. ఎంతమంది మంచి విషయాలు నేర్చుకున్నారు ఈ రోజున? చేతులు ఎత్తండి. హల్లెలూయా. హార్వెస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు కూడా అందరం కలిసి ఈ యొక్క కోతని మన దేవుడు మన జీవితంలో ఇచ్చిన హార్వెస్ట్ ని, కోతని దేవుడి దగ్గర అక్నాలెడ్జ్ చేస్తూ, గుర్తు చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులుగా మనం ఈరోజు కోరుకుంటున్నాం. ఆమేన్. మన జీవితంలో దేవుడు ఇచ్చే కోత గురించి మనం కృతజ్ఞతాస్తుతులు ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు. కానీ ఒక చర్చ్ ఫ్యామిలీగా, సంఘంగా కలిసి మనం ఈ రోజున దేవుని కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ ప్రేమ తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దీనకరమైన సమయాన్ని నీకు వందనాలు. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో పరిశుద్ధ మీకు వందనాలు. దేవాయ మాతో ఉండి నడిపించిన విధానం బట్టి వందనాలు. మాతో మాట్లాడి ఉన్నారని మేము నమ్ముతున్నాము. కొంత విషయంలో మా జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలో తెలియపరచుకుంటున్నాను. పౌలు మరి విత్తనాన్ని నాటాడు, అపోలో నీరు పోసాడు, అభివృద్ధి మీద నా జీవితంలో కూడా సరి అయిన విత్తనము, సరి అయిన నీళ్లు ఎలా నాటాలి, ఎక్కడ నాటాలి, మరి ఏ విత్తనాన్ని బైబిల్ నుంచి తీసుకొని నాటాలి మరి నాకు తెలియపరచమని ఆ జ్ఞానం నడిచి నడుచుకుంటుంది. నీ దగ్గర నుంచి అభివృద్ధి తీసుకురమని నడుచున్నాను ఆయన. ఆ కోత వచ్చిన తర్వాత, అభివృద్ధి వచ్చిన తర్వాత ఏ విధంగా వాడాలి, ఎలా ప్రవర్తించాలని కూడా జ్ఞానం దైత్యం నడుస్తున్నాను. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను.